హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో హైపోథసిస్ గురించి చూద్దాం. కాన్సెప్ట్ ఆఫ్ హైపోథసిస్. సో ఈ కాన్సెప్ట్ ఆఫ్ హైపోథసిస్ అనే సిలబస్ మన తెలంగాణ సిలబస్లో అయితేనేమో బీఎస్సీ స్టార్ట్స్ 4th సెమిస్టర్లో ఉంది. ఫస్ట్ యూనిట్లో 4th సెమిస్టర్ ఫస్ట్ యూనిట్. ఏపీ సిలబస్లో అయితేనేమో 3rd సెమిస్టర్ 3rd యూనిట్లో ఉండటం జరిగింది. సో ఈ కాన్సెప్ట్ ఏపీ వాళ్ళకు అండ్ టీఎస్ వాళ్ళకు, అంటే 4th సెమిస్టర్ టీఎస్ 3rd సెమిస్టర్ ఏపీ వాళ్ళకి ఇద్దరికి కూడా యూజ్ అయ్యే విధంగా చెప్తాను. సో మరి హైపోథసిస్ అంటే ఏంటి? ఏ స్టాటిస్టికల్ హైపోథసిస్ ఏ నథింగ్ బట్ ఏ స్టేట్మెంట్. అంటే ఇది ఒక స్టేట్మెంట్ మాత్రమే, అజంప్షన్ మాత్రమే. స్టేట్మెంట్ అంటే ఏదో, హైపోథసిస్ అంటే ఏదో కాదు. హైపోథసిస్ అంటే ఒక స్టేట్మెంట్, మనం ఒక స్టేట్మెంట్ని ఇవ్వటం, మనం ఒక అజంప్షన్ చేయటం అన్నమాట. ఓకే, అంటే ఏదైనా ఒక దాని గురించి మనం ఫస్ట్ టెస్ట్ చేయకుండానే అజంప్షన్ చేసి ఒక స్టేట్మెంట్ ఇవ్వటాన్ని హైపోథసిస్ అంటాం. ఈ హైపోథసిస్లో కూడా 2 types ఆఫ్ హైపోథసిస్ ఆర్ దేర్: నల్ హైపోథసిస్ అండ్ ఆల్టర్నేటివ్ హైపోథసిస్. సో హైపోథసిస్కి డెఫినేషన్ ఇస్తా చూడండి. ఏ స్టాటిస్టికల్ hypothesis is nothing but statement about the parameter of one or more population. Testing of hypothesis is a process for deciding whether to accept or reject the hypothesis. ఓకే, సో హైపోథసిస్ అంటే మనం ఫస్ట్ అజంప్షన్ చేయటం, తర్వాత టెస్టింగ్ ఆఫ్ హైపోథసిస్ ఈస్ ప్రాసెస్ ఫర్ డిసైడింగ్ ద వెదర్ యాక్సెప్ట్ ఆర్ రిజెక్ట్ ద హైపోథసిస్. అంటే మనం అజంప్షన్ చేసిన తర్వాత టెస్ట్ చేస్తాం. టెస్ట్ చేసినప్పుడు ఈ హైపోథసిస్ ప్రాసెస్ ఏంటంటే, టెస్టింగ్ ఆఫ్ హైపోథసిస్ ఇస్ ఏ ప్రాసెస్ ఫర్ డిసైడింగ్ వెదర్ ద యాక్సెప్ట్ ఆర్ రిజెక్ట్ ద హైపోథసిస్. అంటే మనం చేసినటువంటి అజంప్షన్ని యాక్సెప్ట్ చేయాలా, రిజెక్ట్ చేయాలా అనేటువంటి ప్రాసెసే టెస్టింగ్ ఆఫ్ హైపోథసిస్. Okay, so hypotheses are 2 types. They are 2 types of hypothesis. Okay, so అందులో ఫస్ట్ వన్ null hypothesis. సో వాట్ ఈస్ null hypothesis? అంటే మనం ఒక ఫస్ట్ హైపోథసిస్ అనగానే ఏం చెప్పా? అజంప్షన్ అని చెప్పా. అజంప్షన్ అని చెప్పిన తర్వాత మనం టెస్ట్ చేస్తాం. ఓకే, టెస్ట్ చేసిన తర్వాత సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మన అజంప్షన్ కరెక్ట్ అయితే దాన్ని నల్ హైపోథసిస్ అంటాం. ఓకే, ఏ హైపోథసిస్ ఆఫ్ నో డిఫరెన్స్ ఈస్ కాల్డ్ no difference is called null hypothesis. ఓకే, సో అంటే మనం ఫస్ట్ అనుకున్నటువంటి అజంప్షన్ టెస్ట్ చేసిన తర్వాత యాజ్ ఇట్ ఈజ్ సేమ్ అదే వస్తే, టెస్ట్ చేసిన తర్వాత కూడా మన హైపోథసిస్ కరెక్ట్ అయితే, అంటే యాజ్ ఇట్ ఈజ్ సేమ్ అయితే అప్పుడు దాన్ని నల్ హైపోథసిస్ అంటాం. It is denoted by H0. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తున్నా ఏంటంటే, మనం μ1 అని ఏదైనా ఒక అజంప్షన్ చేస్తాం. టెస్ట్ చేసిన తర్వాత μ2 ఇది టెస్ట్ చేసిన తర్వాత వచ్చింది ఎస్టిమేటెడ్, ఇది అజంప్షన్.
అప్పుడు అజంప్షన్ ఈక్వల్ టు ఎస్టిమేషన్ టెస్ట్ చేసిన తర్వాత అది ఈక్వల్ అయితే దట్ ఈజ్ నల్ హైపోథసిస్. మన అజంప్షన్ యాజ్ ఇట్ ఈస్ కరెక్ట్ అయితే దట్ ఈజ్ నల్ హైపోథసిస్. ఓకే, సో నెక్స్ట్ మీకు అర్థమయ్యే ఉంటుంది మన ఆల్టర్నేటివ్ హైపోథసిస్. ఆల్టర్నేటివ్ హైపోథసిస్. ఓకే, ఆల్టర్నేటివ్ హైపోథసిస్ అంటే ఏంది మరి? అంటే నల్ హైపోథసిస్ అంటే సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అదే వస్తే అది నల్ హైపోథసిస్ అన్నాం. అంటే మనం చేసినటువంటి అజంప్షన్ యాజ్ ఇట్ ఈస్ కరెక్ట్ అయితే నల్ హైపోథసిస్ అన్నాం. సేమ్ అట్లాగే ఆల్టర్నేటివ్ హైపోథసిస్ అంటే కూడా ఏంటంటే మన అజంప్షన్ యాజ్ ఇట్ ఈస్ కానప్పుడు అంటే మనం చేసినటువంటి అజంప్షన్కి అక్కడ టెస్ట్ చేసిన తర్వాత ఎస్టిమేషన్ చేసిన తర్వాత వచ్చినటువంటి వాల్యూకి డిఫరెన్స్ ఉంటే అది ఆల్టర్నేటివ్ హైపోథసిస్. ఓకే, సో ఏ హైపోథసిస్ విచ్ ఈస్ కాంప్లిమెంట్ టు ద నల్ హైపోథసిస్. అంటే నల్ హైపోథసిస్కి కాంప్లిమెంట్ అంటే దాని అర్థం అదే కదా. నల్ హైపోథసిస్ ఈస్ కాల్డ్ ఆల్టర్నేటివ్ హైపోథసిస్. ఓకే, అంటే దీన్ని మనం ఇట్ ఈస్ డినోటెడ్ బై H1. ఓకే, నల్ హైపోథసిస్ నేమో H0తో డినోట్ చేస్తాం, ఆల్టర్నేటివ్ హైపోథసిస్ నేమో H1తో డినోట్ చేస్తాం. సో మరి ఇక్కడ ఎగ్జాంపుల్ చూసుకుంటే మనం మ్యూ అనేది మన అజంప్షన్ వాల్యూ అయితే మ్యూ నాట్ అనేది ఎస్టిమేటెడ్ వాల్యూ, అంటే నాట్ ఈక్వల్ టు కావాలి. నాట్ ఈక్వల్ టు అంటే దాని అర్థం ఏంది? గ్రేటర్ దెన్ అయినా ఉండొచ్చు, లెస్ దెన్ అయినా ఉండొచ్చు. ఈ 2 కేసెస్ అవుతాయి అన్నమాట, పాసిబుల్ అవుతాయి ఆల్టర్నేటివ్ హైపోథసిస్లో. సో సారీ, దిస్ ఈజ్ హైపోథసిస్, టైప్స్ ఆఫ్ హైపోథసిస్, నల్ హైపోథసిస్ అండ్ ఆల్టర్నేటివ్ హైపోథసిస్. సింపుల్ కాన్సెప్ట్. సో దీంట్లో మనకి టైప్ 1 అండ్ టైప్ 2 ఎర్రర్స్ అనేది ఉంటుంది. ఎర్రర్స్ అనేది కాన్సెప్ట్ కూడా ఉంటుంది. సో ఎర్రర్స్. సో in testing any statistical hypothesis, 4 different situations determine whether the final decision is correct or not. Correct or in error. కరెక్ట్ ఉందా లేదా ఎర్రర్ ఉందా అనేది మనకి ఫైనల్ డెసిషన్ అన్నమాట. ఓకే, సో మనం ఏ స్టాటిస్టికల్ హైపోథసిస్ చూసినా, ఏ టెస్ట్ చేసినా సరే మనకి 4 సిచ్యువేషన్స్ అనేటివి ఉంటాయి. మరి ఆ 4 సిచ్యువేషన్స్ ఏంటివంటే నేను ఇక్కడ రాస్తే చూడండి. H0 ఈజ్ ట్రూ. H0 అంటే ఏంది? ఇక్కడ మనకి ఆల్టర్నేటివ్ హైపోథసిస్, అదే నల్ హైపోథసిస్. H0 అంటే ఒక్క నిమిషం. H0 ఈజ్ ట్రూ. నెక్స్ట్ H0 ఈజ్ ఫాల్స్. ఓకే, సో ఇక్కడ మనకు 4 సిచ్యువేషన్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. డు నాట్ రిజెక్ట్ H0, రిజెక్ట్ H0. ఓకే, సో ఈ 4 సిచ్యువేషన్స్ అనేవి ఏర్పడతాయి. అంటే H0 ఈజ్ ట్రూ అయినప్పుడు డు నాట్ రిజెక్ట్ H0, అంటే H0ని రిజెక్ట్ చేయొద్దు. కరెక్టే కదా, అంటే ఇది కరెక్ట్ డెసిజన్.
ఓకే, కరెక్ట్ డెసిషన్. హెచ్ నాట్ ఈస్ ట్రూ, రిజెక్ట్ హెచ్ నాట్. హెచ్ నాట్ ట్రూ అయినప్పుడు హెచ్ నాట్ని రిజెక్ట్ చేస్తే అది కరెక్ట్ ప్రాసెసా, కరెక్ట్ డెసిషనా? కాదు. సో దట్ ఈస్ టైప్ 1 ఎర్రర్. ఓకే, సో హెచ్ నాట్ ఈజ్ ఫాల్స్. హెచ్ నాట్ అనేది ఫాల్స్, మనం ఇచ్చినటువంటి అజంప్షన్ అనేది కరెక్ట్ కాదు. అయినప్పటికీ డు నాట్ రిజెక్ట్ హెచ్ నాట్. హెచ్ నాట్ ఫాల్స్ అయినప్పటికీ హెచ్ నాట్ని రిజెక్ట్ చేయొద్దు అంటున్నాడు. అది కరెక్టేనా? హెచ్ నాట్ ఫాల్స్ అయినప్పుడు మనం ఏం చేయాలి? రిజెక్ట్ చేయాలి. బట్ ఇక్కడ డు నాట్ రిజెక్ట్ హెచ్ నాట్ అనేది అంటే దిస్ ఈజ్ నాట్ కరెక్ట్ డెసిషన్. సో దిస్ ఈజ్ ఆల్సో ఎర్రర్, టైప్ 2 ఎర్రర్. దిస్ ఈజ్ టైప్ 2 ఎర్రర్. సో నెక్స్ట్ హెచ్ నాట్ ఈజ్ ఫాల్స్, రిజెక్ట్ హెచ్ నాట్. కరెక్ట్. ఇది హెచ్ నాట్ ఫాల్స్ అయినప్పుడు రిజెక్ట్ చేయొచ్చు హెచ్ నాట్ని. సో దిస్ ఈజ్ ఆల్సో కరెక్ట్ డెసిషన్. ఓకే, అంటే ఈ 4 సిచ్యువేషన్లో 2 కరెక్ట్ డెసిషన్స్ ఉన్నవి, 2 డిఫరెంట్ 2 టైప్స్ ఆఫ్ ఎర్రర్స్ ఆర్ దేర్. 2 టైప్స్ ఎర్రర్స్ ఉన్నాయి. సో ఆ 2 టైప్ ఎర్రర్స్ గురించి ఇప్పుడు చూద్దాం. 4 డిఫరెంట్ సిచ్యువేషన్స్ అంటే ఇవే. మీకు మ్యాక్సిమం అర్థమైంది అనుకుంటా. సో నేను టైప్ 1 అండ్ టైప్ 2 ఎర్రర్స్కి ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ఓకే, ఓకే. టైప్ 1 ఎర్రర్. టైప్ 1 ఎర్రర్. సో టైప్ 1 ఎర్రర్ అంటే ఏం చెప్పాం? ఇన్ స్టాటిస్టికల్ హైపోథసిస్, hypothesis testing, a type 1 error is the mistaken rejection of an actually true null hypothesis. సో ఇందాక మనం అక్కడ టేబుల్లో చూసినట్లే ఏమని చెప్తున్నా అంటే ఇక్కడ ఇన్ స్టాటిస్టికల్ హైపోథసిస్ టెస్టింగ్ ఏ టైప్ 1 ఎర్రర్ ఇస్ ఎ మిస్టేకెన్ రిజెక్షన్ ఆఫ్ ద యాక్చువల్లీ ట్రూ నల్ హైపోథసిస్. నల్ హైపోథసిస్ అనేది ట్రూ అయినప్పటికీ రిజెక్ట్ చేస్తే దట్ ఈస్ ద టైప్ 1 ఎర్రర్. మన అజంప్షన్ కరెక్ట్ అయినప్పటికీ మన అజంప్షన్ అండ్ టెస్టింగ్ చేసిన తర్వాత కూడా సేమ్ వస్తే దాన్ని నల్ హైపోథసిస్ అంట. ఆ నల్ హైపోథసిస్ ట్రూ అయినప్పటికీ దాన్ని రిజెక్ట్ చేస్తున్నావు. సో అది టైప్ 1 ఎర్రర్ అని చెప్తున్నా ఇక్కడ. సో ఇట్ ఈస్ డినోటెడ్ బై ఆల్ఫా. ఓకే, సో మరి టైప్ 2 ఎర్రర్ కూడా చెప్పాక 2 కలిపి ఒక ఎగ్జాంపుల్, మంచి ఎగ్జాంపుల్ చెప్తా. టైప్ 2 ఎర్రర్. ఓకే, టైప్ 2 ఎర్రర్ ఏంది? ఇన్ స్టాటిస్టికల్ హైపోథసిస్ టెస్టింగ్ a type 2 error is the mistaken acceptance of an actually false null hypothesis. ఓకే, అంటే నల్ హైపోథసిస్ ఫాల్స్ అయినప్పటికీ దాన్ని యాక్సెప్ట్ చేస్తున్నావు. నల్ హైపోథసిస్ ఫాల్స్, నల్ హైపోథసిస్ అనేది కరెక్ట్ కాదు, బట్ నువ్వు అక్కడ ఏం చేస్తున్నావు? యాక్సెప్ట్ చేస్తున్నావు. అంటే ఇక్కడ ఇంతకు ముందు చెప్పినటువంటి టైప్ 1 టైప్ 2 ఎర్రర్స్ ఇవే యాక్సెప్ట్ చేస్తున్నావు. దట్ ఈస్ టైప్ 2 ఎర్రర్ అని చెప్తున్నావు. ఓకే, సో ఇట్ ఈస్ డినోటెడ్ బై బీటా. ఓకే, సో ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తా చూడండి టైప్ 1 అండ్ టైప్ 2 ఎర్రర్స్కి. ఎగ్జాంపుల్, ఒకవేళ మనకి కొంత సిమ్టమ్స్ ఉన్నాయి, కరోనా సిమ్టమ్స్ ఉన్నాయి అనుకుందాం. సో ఇప్పుడు కరోనా
కాలం కాబట్టి నేను కరోనా వైరస్ బేస్ చేసుకునే ఒక ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. యూ డిసైడెడ్ టు గెట్ టెస్టెడ్ ఫర్ ద COVID-19 బేస్డ్ ఆన్ ద మైల్డ్ సిమ్టమ్స్. అంటే మనకు కొంచెం సిమ్టమ్స్ ఉన్నట్టు అనిపిస్తుంది, మనం అప్పుడు టెస్ట్ చేయించుకుంటాం. దేర్ ఆర్ 2 types ఎర్రర్స్ దట్ కుడ్ పొటెన్షియల్లీ అకర్. అక్కడ మనకి 2 ఎర్రర్స్ వచ్చేటువంటి ఛాన్స్ అనేది ఉన్నది. అది ఎలా చూద్దాం. మరి టైప్ 1 ఎర్రర్, ఇప్పుడు ఈ కరోనా టెస్ట్ చేయించినప్పుడు కూడా మరి టైప్ 1 ఎర్రర్ ఎలా వస్తుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ నీకు టెస్ట్ ఏం చెప్పింది, నీకు పాజిటివ్ ఉంది అని చెప్పింది, నీకు కరోనా పాజిటివ్ అని చెప్పాడు. యాక్చువల్గా నీకు కరోనా లేదు, ఓకే, నువ్వు హెల్తీగా ఉన్నావు, కరోనా లేదు. కరోనా లేకున్నా వాడు టెస్ట్ ఏమి ఇచ్చిండు, నీకు పాజిటివ్ అని ఇచ్చిండు, అదొక ఎర్రరే కదా. ఓకే, నీకు కరోనా లేదు యాక్చువల్గా, బట్ నీకేమిచ్చిండు, కరోనా పాజిటివ్ అని ఇచ్చిండు. దట్ ఈజ్ టైప్ 1 ఎర్రర్. మరి టైప్ 2 ఎర్రర్ ఏంది? టైప్ 2 ఎర్రర్, నీకు నెగటివ్ వచ్చింది టెస్ట్లో, యాక్చువల్గా నీకు కరోనా ఉంది కానీ నీకు నెగిటివ్ వచ్చింది. అంటే కొన్ని మిస్టేకెన్ అనమాట. ఈ టెస్ట్లో మిస్టేకెన్స్ జరిగినప్పుడు ఇటువంటి టైప్ 1 అండ్ టైప్ 2 ఎర్రర్స్ జరుగుతాయి. ఓకే, మనకి యాక్చువల్గా ఇందాకలో 4 సిచ్యువేషన్స్ నేను చెప్పాను. ఇప్పుడు కోవిడ్ టెస్ట్ చేసినప్పుడు కూడా నీకు కరోనా లేదు, ఇక్కడ నీకు కరోనా ఉంది. ఓకే, ఇక్కడ నీకు కరోనా లేదు, ఇక్కడ నీకు కరోనా ఉంది. లేకున్నా సరే వాడు ఉందని పాజిటివ్ ఇచ్చిండు. దిస్ ఈజ్ టైప్ 1 ఎర్రర్. ఇక్కడ నెగటివ్ వచ్చింది, దిస్ ఈజ్ కరెక్ట్ డెసిషన్. అలాగే ఇక్కడ నీకు కరోనా ఇక్కడ ఉందనే వచ్చింది, పాజిటివ్ వచ్చింది, అంటే యాక్చువల్గా మనం ఉందనే అనుకున్నాం, సో ఇది కరెక్ట్ డెసిషన్. బట్ నీకు నెగిటివ్ వచ్చింది, అప్పుడు దిస్ ఈజ్ టైప్ 2 ఎర్రర్. కరోనాను బేస్ చేసుకొని ఎగ్జాంపుల్ చెప్పాను. ఓకే, మ్యాక్సిమం అర్థమైందని అనుకుంటున్నాను. దిస్ ఈజ్ టైప్ 1 అండ్ టైప్ 2 ఎర్రర్స్ ఇన్ ద స్టాటిస్టికల్ హైపోథసిస్ టెస్టింగ్. ఓకే, సో ఇందులో మనకు ఇంపార్టెంట్ థీరమ్స్ కూడా ఉంటాయి, నేమన్, పియర్సన్, లెమ్మా అని చెప్పేసి. నేను అది నెక్స్ట్ వీడియోలో చేస్తాను. ఓకే, నా ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్లయితే మన వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరికొన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, స్టార్ట్స్కి సంబంధించినటువంటి వీడియోస్ చేస్తాను. ఒకవేళ మీకు ఏమైనా డౌట్ ఉంటే మన కామెంట్ సెక్షన్లో అడగండి. అలాగే కొంతమంది మన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అయ్యారు. కొంతమంది అడుగుతున్నారు ఈ 4th సెమిస్టర్ వీడియోస్ చేయండి అని చెప్పి. సో ఈరోజు నేను ఒక అతను ఏపీ సిలబస్ పెడితే నాకు ఒక ఐడియా వచ్చిందనమాట. అంటే టీఎస్కి ఏపీకి వాట్ ఈస్ డిఫరెన్స్ అని చెప్పేసి సిలబస్లో. సో ఆ సిలబస్లో డిఫరెన్స్ ఉందని చెప్పేసి మీకు డిఫరెన్స్ కూడా ఇక్కడ చెప్పాను. టీఎస్లో సిలబస్ ఏ విధంగా ఉంది, ఏపీలో సిలబస్ ఏ విధంగా ఉందని చెప్పేసి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.